రానైనా రా. రోజు ఎవరితోనైనా దెబ్బలాడితేనే కానీ నీకు తోచదుగా. అందుకని వేడి నీళ్ళు ముందుగానే కాచి పట్టుకొచ్చాను కాపడం పెట్టడానికి. అమ్మా, లేకపోతే ఏమిట్రా, పట్నంలో బంగారం లాంటి వ్యాపారం వదిలేసి పల్లెలు పచ్చటి పొలాలు ప్రశాంత వాతావరణం ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చి పడేశాం. అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగిందంటూ రోజుకు ఒకరితో దెబ్బలాట పెట్టుకుంటున్నాం. ఊళ్ళో ఉన్న ప్రశాంతత నా మనసులో లేకుండా చేస్తున్నాం. ఇల్లు వదిలి వెళ్ళావంటే 2-3 రోజుల దాకా కనిపించావు. నీకు ఇదేమైనా బాగుందా అయ్యా? అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే ఒక బక్క ప్రాణిని రౌడీలు కొట్టబోయారు. నువ్వు అడ్డం వెళ్ళి వాళ్ళని చెదగొట్టావు. అంతేనా జరిగింది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తన దారిని తాను పోయే స్కూల్ మాస్టర్ మీద 4 రౌడీలు దౌర్జన్యానికి తలపడితే సహించి ఊరుకోలేకపోయానమ్మా. అదేనయ్యా నా బాధ. ఒకరి జోలికి పోని మాస్టర్ మీదే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ప్రతి దాంట్లోనూ తలదూర్చి నీ మీద ఏ ఆగాయిత్యం తలబెడతారో అన్నదే నా బెంగ. ఎందుకొచ్చిన దీన జనోద్ధరణయ్యా? నీ దుడుకు దూకుడు చూస్తూ ఉంటే ప్రతి క్షణం నీకేమవుతుందో అన్న బెంగతో మనసు రాయి చేసుకుని బ్రతుకుతున్నాను. అందరితో పాటు నేను పోయింటే నాకు ఈ బాధే ఉండేది కాదు. పోయేవాళ్ళు తీపి జ్ఞాపకాలనే కాదు, కొండంత బాధ్యతలను కూడా వదిలి వెళ్తారు. కోటి నాగుల్ని చంపాలి, వాడి రక్తంతో నా పితృదేవులకు తర్పణ చెయ్యాలి. ఇది నా బాధ్యత. అమ్మా,